అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ ఎక్స్ ఆఫీషియే సభ్యులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ కొంతమంది వైసీపీ సభ్యులు హాజరు కాలేదు. మెజారిటీ సభ్యుల కోరం కావడంతో కార్యక్రమం యథావిధిగా జరిగింది. సభా ప్రాంగణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించి సభ్యులు కాసేపు మౌనం పాటించారు. మున్సిపాలిటీలో కూటమి మెజారిటీ పెరిగిందని స్పీకర్ పేర్కొన్నారు. తన ఎంపీ కాలంలో మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న సందర్భాలను గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ సాధారణ జీవితం గడిపారు. పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ వల్లే రూపాయి విలువ పెరిగిందని అయ్యన్న పాత్రుడు చెప్పారు. ప్రజలు ఇచ్చిన మెజారిటీకి కృతజ్ఞతగా అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేశానని స్పీకర్ అయ్యన్న చెప్పారు. నమస్కారం అండి. అలాగే ఇక్కడ ఉన్న అధికారులు కూడా వచ్చారు. అధికారులకి ప్రెస్ వారికి అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈవేళ మరి ఏం కారణం నాకు తెలియదు కానీ రాజకీయాల గురించి నేను మాట్లాడను. కానీ ఈవేళ మీటింగ్ ఉందని చెప్పి అందరికీ నోటీసులు వచ్చాయి. మరి ఎందుకు రాలేదో రాలే. సరే, ఒక స్పీకర్ హోదాలో వస్తున్న మనిషి వస్తున్నప్పుడు రావాలన్నటువంటి సంస్కారాలు ఉండాలి. లేకపోతే మనం ఏం చేస్తాం? రాలేదు. మరి కారణాలు మనకు తెలియదు. అయితే ఇక్కడ మీ సమస్య ఏంటంటే, మీకు కొంతమందికి అనుమానం ఏంటంటే చైర్మన్ గారు లేకుండా మీటింగ్ కండక్ట్ చేయొచ్చా లేదా? మీటింగ్ ఉన్నట్టు నోటీసులు వచ్చాయి కదా, మీటింగ్ పెట్టినట్టు నోటీసులు వచ్చాయి. మరి క్యాన్సిల్ చేసినప్పుడు క్యాన్సిల్ అయితే నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? మీకు తెలియని విషయం ఏంటంటే మెజారిటీ సభ్యులు కోరం అంటారు. కోరం అంటే మీటింగ్ కండక్ట్ చేయడానికి ఇంతమంది ఉండాలి అన్నది కోరం అంటారు. నమస్కారం అండి. అలాగే ఇక్కడ ఉన్న అధికారులు కూడా వచ్చారు. అధికారులకి ప్రెస్ వారికి అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈవేళ మరి ఏం కారణం నాకు తెలియదు కానీ రాజకీయాల గురించి నేను మాట్లాడను. కానీ